హాయ్ వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మిగిలిన అన్నంతో మసాలా వడ చేస్తున్నానమ్మా. సరేనా? నేను 1 కప్ రైస్ అన్నం తీసుకున్నాను, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నీళ్ళు పొయ్యొద్దమ్మా. కావాలంటే కొంచెం గట్టిగా ఉంటే అన్నము కొద్దిగా 2 స్పూన్ లాగా పోసుకొని గ్రైండ్ చేసుకొని, సరేనా? నేను ఏం పోయలేదు, మెత్తగున్నా కూడా పర్వాలేదు. అన్నము గ్రైండ్ చేసుకుని పెట్టుకోండి. ఇదిగో ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఇదిగో ఒకవేళ రాత్రి అన్నం ఉన్నా కూడా మార్నింగ్ చేసుకోవచ్చు మనం బ్రేక్ఫాస్ట్ కన్నా. ఇదిగో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానమ్మా. పెరుగు 1 కప్పు, 1 కప్పు బాంబే రవ్వ, సోజీ అంటారు, జీలకర్ర, నూనె, ఉప్పు. నేను కొద్దిగా పెసరపప్పు నానబెట్టుకున్నానమ్మా అందులో వేయడానికి, మసాలాలో, వడలో. మిరియాల పొడి. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదామా? ఇంకా ఇది కూడా అమ్మా, ఆనియన్, 1 కొత్తిమీర కట్ట, 5 పచ్చిమిరపకాయలు సన్నగా కోసి పెట్టుకున్నానమ్మా, కరివేపాకు. ఇదేమో అల్లం అమ్మ, గ్రేట్ చేసి పెట్టుకున్నాను అన్నం. ఓకేనా? ఇప్పుడు మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. అన్నీ కలిపి పెట్టుకుందాము. ముందు నేను బాంబే రవ్వ వేసుకుంటున్నాను. ఇప్పుడు పెరుగు వేసుకున్నాను, జీలకర్ర వేసుకుంటున్నాను, 1 స్పూన్ జీలకర్ర, పెసరపప్పు వేసుకుంటున్నానమ్మా, మిరియాల పొడి వేసుకుంటున్నాను, ఆనియన్స్ వేసుకుంటున్నాను, అల్లము, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకుందామమ్మా. చూసి వేసుకోవాలి ఉప్పు. ఓకే, కొద్దిగా నూనె వేసుకుందాం, కొద్దిగా. ఓకే, ఇప్పుడు ఇదన్నీ బాగా కలపాలమ్మా. బాగా మిక్స్ చేసి ఒక 1/2 అవర్కి నానపెట్టాలి. సరేనా? అర్ధగంట నానపెట్టాలి. మీకు టైం లేదనుకో కనీసం ఒక 15 మినిట్స్ అన్నా నానపెట్టండి. ఎందుకంటే మనం రవ్వ వేసాం కదా, ఆ రవ్వ అంతా మంచిగా, ఈ మసాలా అన్నీ మంచిగా నానాలి. సరేనా? అప్పుడు మనము వడ వేసుకుందాం. సరేనా? ఇప్పుడు బాగా కలిపేసి మూత పెట్టేస్తాను. చూడండి, కడాయి పెట్టాను, ఒక ట్రిప్ తీస్తున్నాను. చూడు ఎంత చక్కగా వచ్చాయి గారెలు. చూసారా? ఇలా చేసుకొని తినండి. ఇదిగో లోపల కూడా ఎంత మంచిగా ఇదైంది. చూడమ్మా, లోపల కూడా చూడండి ఎంత బాగుంది. మీరు ఇది చేసుకోండి. మన పాతకాల అమ్మలందరూ వడియాలు కూడా చేస్తారు తెలుసా, ఎండాకాలం రాగానే. సరేనా? మీరు కూడా ఇలా చేసుకొని తినండి, చాలా బాగుంటుందమ్మా, సూపర్గా ఉంటుంది. ఓకేనా? నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.